నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. మా ఇంగ్లీష్ వద్దా ఈరోజు వీడియో, ఈరోజు బ్లాగేలే. మళ్ళీ ఇంగ్లీష్. ఇప్పుడైతే పానీపూరి చేస్తున్నాము. నా స్టైల్లో నేను పానీపూరి చేస్తాను, నా చేత్తో. చాలా రోజులు అయిపోయింది పానీపూరి చేసి. ఎట్టగా రాస్తాను నీ కళ్ళకు? ప్రస్తుతానికైతే ఆడపాపలాగే కనిపిస్తున్నాం. నేను పానీపూరి బొడ్డలు ఎట్ట లేదన్నా 100 పానీపూరి బొడ్డలు తిన్నా. నువ్వు నిన్న చేసింది పరమ వరస్ట్గా ఉన్నది. చెప్పు. దేనికి వెళ్తీ పెట్టుకోవాలంటే అసలు బాగుందని వాళ్ళైనా చెప్పను. ఎరా బాగుందిరా? ఏం బాగుందా? అట్టగా చేసేది. నేను చేస్తా పానీపూరి. ఎట్లుంటదంటే దెత్తడి పోచమ్మ గుడే తిని కారం ఎత్తుకోవాలి. అంతే. టేస్ట్ ఉండాలా. టేస్ట్ ఉంటే దండిగా తినచ్చు. సో చాలా రోజులు అయిపోయింది పానీపూరి చేసి. ఇప్పుడు మన స్టైల్లో పానీపూరి చేస్తాము. మసాలా అదేమంటారు, మసాలా వీళ్ళు ఏం చేసినట్టు నూనెలో వేయించారు. అట్టకాకుండా నా స్టైల్లో చేస్తా. దానికి కొన్ని సామాన్లు కావాలా, బయట పోయి తీసుకొని వస్తా. రెడీ చేయమో. ఏంది పానీపూరి గుడ్డలా? ఎన్ని వచ్చాయి దాంట్లో? కొన్ని వచ్చాయేమో. అయినా అంత చిన్న ప్యాకెట్ నేను ఎప్పుడు చూడాలి. ఇంతకుముందు కేజీ వస్తా ఉన్నాయి. ఇప్పుడు 1/4 కేజీ ప్యాకెట్లు తీసుకొస్తారు వీళ్ళు. అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు కొత్తిమీర, ఉల్లగడ్డలు, పచ్చి బఠానీలు, పుదీనా ఉన్నదంట. అదే పుదీనా కదా కావాల్సిందే. పుదీనా, ఉల్లగడ్డలు, ఇది ఏమంటారు, బఠానీలు. ఇదే మళ్ళా. అయ్యా ఇవి సరిపోతాయా? పెద్ద ప్యాకెటే మాకు హాఫ్ ప్యాకెట్ లేచిపోతుంది మేమిద్దరం తింటేనే బాగా బలంగా. దీనిపైన రేట్ వేసినారని ఎన్ని ఉన్నాయో తెలీదు, చూద్దాం. సర్లే, ఇది ఆడ తీసుకొచ్చారు. సూపర్ కేలు ఆడుంటాయా కూరగాయలు కూడా? కూరగాయ అదొకటి కూడా ప్యాకెట్ తీసుకొచ్చాను. ఈ ఎండ మాత్రం వదరేస్తుంది. అంగడికి పరదా కట్టినారు ఎండకు తట్టుకోవాలి. ఉల్లగడ్డలు, పచ్చి బఠానీలు. మా అత్త చూడండి, అందరు హాయ్ చెప్పండి అత్తకి. ఎవరితో నేనా? అవంటే ఎవరామా? మా ఊరు అత్తోళ్ళు అంతే, అట్టే మాడతారు నన్ను. అందరు అట్టే మాడతారు నాతో. ఇవన్నీ దొరికినాయి కానీ పుదీనా దొరకల. పుదీన కోసం మళ్ళీ ఇంకోసారి పోవాలి. మా అమ్మగారు కూడా తోముతా ఉన్నారు. రారా అబ్బే. అట్ట బయటికి పోయిస్తే చాలు నా బొచ్చు చూడు, ఎవరో శతకబాదినట్టు అంత గాలికి. పుదీనా మళ్ళీ ఇంకొక అగటి పోయి తీసుకొచ్చిన. వీళ్ళు ఏం చేస్తారు? రెడీ చేసినా బన్నీ? రెడీ చేసినాం అన్నయ్య. కానీ ఏమి ఇంకా ఇంతసేపు భయం భక్తి లేదా? సన్నగా ఉండవా? పట్టుకో. కాదు, అప్పుడెప్పుడే కదా నేను బయటికి పోయిందా. ఏ చేస్తున్నావు? ఫ్యాన్ పెట్టుకొని చల్లగా కూర్చోన్నావా ఆడ? జాచి మాట్లాడుతున్నావు బా, జాచి మాట్లాడుతున్నావు. చర్మం ఉంటుంది మొహాన, అది ఇట్ట పట్టుకొని ఉలుస్తా. ఏం చేసినావు? ఏమి అని ఈ గిన్నెలో పరిచిపెట్టినావు? ఈ గిన్నెలో వేసుకోవడం నాకు రాదా? కానీ బా మళ్ళా దీర్ఘం తెచ్చినావు బా అని. ఇంత కష్టపడి తీసుకొచ్చా. ఉల్లగడ్డలు ఒకసాట, పుదీనా ఒకసాట. లే పుదీనా నూనె ఉన్నది పో. పుదీనా హాజములా కూడా తీసుకొచ్చిన దాంట్లో వేద్దామని మసాలాలో. బఠానీలు ఇవి దొరికినాయిలే, ఉడకబెట్టేట. ఇంకా ఉల్లగడ్డలు కొద్దిగా ముసిలోళ్ళు కూడా ముడత పడతారు, అటు ముడత పడినారు. అమరాత 10 రూపాయలకి ఇచ్చింది ఉండి. ఏం మాట పెట్టినా మూత ఏ ఒకటి అట్ట బా. నీ మాదిరిగానే ఉన్నాయిలే కానీ. ఏం చూస్తున్నావా? ఇంతకుముందు చెప్పినా ఏమని చెప్పినా? ఏం చెప్పినా నీకు నేనా? మామూలు టైంలో చించుకుంటావా? వీడియోలు అరుసు నువ్వు చుచ్చుకుంటావే. గట్టిగా అరుచా. మనిషి దగ్గర ఉన్నా కూడా గట్టిగా అరుచాది. ఇప్పుడేమో అంటంతా. బాగానే ఉన్నాయిలే కానీ నిన్నటి ఉల్లగడ్డలు కూడా వేసాయి ఉంటే. అయిపోయినాయి. అవునా? సరిపోవేమోనా మసాలా? నీకు తెలీదా?
నేను ఇంకా ఉన్నాయనుకున్నాయా ఇంకా పోయేటప్పుడు వీడియోలు అడిగిపోలేను నన్ను. ఇంకా 4 ఇంకా 2 ఉన్నాయేమో అనుకున్నా నేను. అసలు లేవనే చెప్పిన నీకు. సరే ఉన్నాయి అయితే తెప్పించానా ఇంకా ఏడ జరుగుతాయి ఏంది మస్తు వస్తున్నావా కనెక్ట్ ఏమి నోట్లో ఆన్ తెరిచిపా ఆన్ తెరిసా ఏంది పెట్టుకున్నా చూడు నోట్లో ఎప్పుడు వంట చేస్తాను ఒక మీద ఒట్టి ఏం తుడసలేదులే బాగా తుడసలేదు చూస్తున్నా మంచి అనుకున్నా ఏమన్నా అనుకున్నావు ఏంది అట్లా చేస్తున్నావే మంచి అనువా నువ్వు అడుగు జంతువులు చేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టింది రెడీ చేసే లోపల ఒక ప్యాక్ చేసేసింది బిస్కెట్ ప్యాకెట్ దొయ్యే సామాన్లు దానికి కావాల్సినట్టు ఏమేంటి బా చెప్పు నేను చెప్పాను మరే ఏమ్మా చెప్పాను నాకేం నోరు లేదా ఈ పచ్చి బఠానీలు ఉడకబెట్టుకోవాలా పచ్చిగా ఉన్నాయి నానబెట్టినారు ఈ చింతపండు నానబెట్టేసినాము ఇంక ఇవి అయితే బుడ్డలు అనమాట పానీపూరి బుడ్డలు సొట్లబెట్టలు ఉన్నాయి దీని మొహం లాగే నీలాగా ఉన్నాయి నువ్వు తెచ్చినావు. ఉల్లగడ్డలు సరిపోవు అని అవి నీలాగా ఉన్నాయి నువ్వు తెచ్చినావు కాబట్టి ఓకేలే పోనీలే తెల్లగా ఉన్నాయి ఉల్లగడ్డలు సరిపోవు మళ్ళీ దెమ్మని చెప్పినా మా వాడిని తీసుకొస్తున్నాడు ఇంక ఇవన్నీ మసాలా కారం పొడి ధనాల పొడి వీళ్ళు ఏం చేశారంటే ఉడకబెట్టి ఉల్లగడ్డ తాలింపు చేసింది నిన్న తాలింపు చేసింది చపాతీలు తినేటట్టు ఇంకేదేమో ముఖంలో పెట్టగా గిట్టా తెచ్చేసి ఇంకేదేమో పానీకి సపరేట్గా ఇది కూడా వేస్తా హాజ్మూలా పొడి చూద్దాం నిన్న చేసిన టేస్ట్ ఎట్టున్నదో ఇప్పుడు నేను చేసే టేస్ట్ నువ్వు చేస్తే బాగానే ఉంటది కాకపోతే కారం ఎక్కువ వేస్తాం మా అమ్మ కూడా అంటుంది కారం తగ్గించి తినాలి ఇప్పుడు టెక్నాలజీ బిస్కెట్ వద్దా ఇదే ఇంకేం కావాలా ఏం మట్ట వద్దంటున్నాడా నూనె ఏదో పోసుకుంటాం బుడ్డలకి ఏం నూనె బాది సన్ఫ్లవర్ ఆయిల్ మేము పామ్ ఆయిల్ తినేవాళ్ళం ఏం వచ్చినప్పటి నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ కావాలని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకొని తింటాను బిల్ కలెక్టర్ ఇంట్లో నుంచి వచ్చింది ఎవరు బాబు ఎవరు బా ఎవరు బా ఏందో బుస్తానండి ఏమో బా నువ్వేలే వేసా అవి కూడా వేసే ఏంది వాయిస్ మారిందే సరుతో ఒట్టే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోతాను నేను మా బావ చేస్తాం సన్నకట్ట కాదు చిన్న శకలు లేదు అట్ట అనకూడదు సగలు గీకలని అట్ట అంటారు ఊరికే అన్యా ఊరికి నేను డబ్బులు ఇచ్చాను సగలు అంట సగలు సగలు కూడా కాదు అదేదో ఇంకోటి వండింది లేదా నూనె బస్తా నేను మాత్రం నీళ్ళు పోస్తాను చల్లయ్య నేనే కూడా పోస్తాను ఎత్తిన సొంటరపాలు ఉండే 4 గంటలు నూనె కాగుతుంది బెస్ట్ సర్లే బా వాడు వచ్చే తెల్లారేటట్టుంది కానీ బి కానీ కలిపెట్టు మా బావని ఓడు అని నేను ఏం ఫీల్ అవ్వదండి నేను అట్టే మా చిన్నప్పటి నుంచి అలవాటు వీడియోలో మాత్రం బావ అంటున్నాడు ఏంద్రా అని సపరేట్గా రే అంటున్నాడు అనుకోకండి మేము ఫ్రెండ్స్గా ఉంటాం అన్నమాట ఇద్దరు దోస్తీలు ఒక కంచం దోస్తీలు ఒక వయసే లేదు ఒక వయసు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్ట ఇట అంతే తేడా ఇవి కూడా పెట్టేద్దాం మేడం ఇవి కూడా 4 గ్యాసులు పెట్టుకున్నా చూడు ఈడ చూడు అసలు ఎంత బయటకు వచ్చేసింది అది అవసరం అయినా అవసరం నాకు కావాల్సిందే పెద్దదని చెప్పి తెచ్చుకుంది 5,000 పెట్టి ఎంత 5,000 ఎంత మొత్తం 10 సిలిండర్ ఇది మొత్తం కలుస్తుంది 10,000 ఇంత పెద్దది అవసరమా 7 ఉండేదే బండ చిన్న బండ ఈ బండకు బయటకు వచ్చినది అది అందులో ఇక్కడ పైప్ కూడా అడ్డం అది కూడా లోపల అది ఓకేలే ఇదంతా బయటకు వచ్చిందా సిస్టమ్ అంతా బయటకు వచ్చింది సిస్టమ్ ఇదేమో కెమెరా కాదు సిస్టమ్ ల్యాప్టాప్ కాదు అదేమంటారు అది పెట్టు అది ఇద్దా బేబీ బా వేయద్దులే నేను వేస్తాను అంతవరా బాగా పెట్టినావా పెట్టినా కానీ బుడ్డలు అయితే రెడీ అయినాయి ఇంకా ఇట్లా వస్తాయి ఈ రెడీమేడ్ బుడ్డలు వచ్చినప్పటి నుంచి బాగా పానీపూరి చేసుకొని తినడం అలవాటు అయిపోయింది మాకు ఈ లేకపోతే సత్సం చేసుకోలేక తలకాయ నొప్పి అవి చేయలేము మనం అబ్బే నువ్వు వచ్చే లోపల తెల్లటట్టున్నది మేము అందుకే స్టార్ట్ చేసినాము ఏం చెప్పా వీడియో ప్లే అయిందని ఏదో తిట్టింది మళ్ళీ ఆపేసింది ఏంది మిక్సీ కొట్టే పచ్చిమిరపకాయలు పుదీనా ఏదో మిక్సీ గిన్నె ఏదో మిక్సీ గిన్నె దీంట్లోనా మాకు అన్నీ ఇరుకిరుగ్గా ఉన్నాయి
ఒక మనిషి పోతే ఇంకొక మనిషి పోలేడు ఇక్కడ. మిక్సీ అయితే కొడతాము. మా మిక్సీ చూడండి అట్లా నాటి సెంచర్ గిన్నె ఇది. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, దీంట్లోనే జీరా, అదే జీలకర్ర. దీంట్లో ఇంకా ఈ పొడి మళ్ళైనా వేసుకోవచ్చు, పొడి మళ్ళైనా వేస్తా. దీంట్లోనే సాల్ట్. నేను ఒకటి చెప్తా, ఈ గిన్నె మూత కనరాలేదు, ఈ గిన్నె నా ఇంటికి వచ్చింది. తల దువ్వి ఊడిపోయిన బొచ్చంతా తీసుకొని ఇది ఎత్తుకుని గిన్నెలు. దీనిలో ఒక చుక్క నీళ్ళు పోసుకొని మిక్సీ కొట్టేద్దాం. రా వదిలే. నేను చేస్తానంట, ఎప్పుడు చేయలేదంట. ఎప్పుడు చేయలే, ఇప్పుడు చేయడానికి నేర్పిస్తాడంట. మైక్ ఇదర్ హోమ్ నాకు నేర్పిస్తాడంట. అదే అన్నీ వేసా దాంట్లో, కొత్తిమీర, పుదీనా అన్నీ. మిక్సీ కూడా అంతే. ఈ బుడ్డలు కాల్చేదే నాకు భయం. లేదు ఇంకా మాడితే ఇంకా బాగుంటుంది టేస్ట్. అయ్యో అమ్మా ఇది అన్నీ పడుతుంది మీద పోతా. నేనేం చేశాను, కాల్చినాయే లేదులే, ఇవి అయితే మాడిపోతాయి. ఈడేది మాడి తీసేస్తా. ఇవి అయితే బుడ్డలు అయితే కాల్ చేసిన లేదా కలిపి వచ్చాయి. మిక్సీ అయితే కొట్టినాడు మా వాడు. పేస్ట్ చింతపండు పిసికేసి బాగా రసం, అదే ఏమంటారు చింతపండు పానీ. ఇవి ఒక్కసారికే సగాలు వేసిపోతుందిలే. వాళ్ళు ఎడ చేస్తారు రోజు ఆడవాళ్ళు, అట్లా ఉంటుంది మరి ఆడవాళ్ళతో. ఇవైతే పొంగుతున్నాయి, మంట తగ్గించేసాం. చింతపండు అయితే పిసికేసాడు మా వాడు. సర్లే దీన్ని వడకట్టాలా, వడకట్టేది ఉంటుంది. ఇంకా ఉన్నాయి దాని లోపల ఇంకా ఉన్నాయి. ఒరే పనసకాయ కోసింది తీయలేదు కదా. పోనీలే. కొంచెంసేపటికే సెగలు వేస్తుంది. ఆ ఫ్యాన్ కూడా వేసిన బయటికి పోయేదానికి, పొగ సెగ అన్నీ. చాలే వడకడితే అయిపోతుంది, వడకొట్టు అంతే. ఈ పానీ గిన్నె సరిపోదు అనుకుంటా, చూద్దాం. బాగా టీ వడకట్టేది అంటనా దాంతో సరే చూద్దాం. చేయబట్టాల్సిందే. ఇంకోటి ఏమైనా ఉంటుంది మైనపది. అది ఎప్పుడు ఏ సంవత్సరం పడుతుంది, చుక్క పడుతుంది అది. ఇంకోటిది చూద్దాం, వేరే చూస్తాం. ఇంకోటిది దీనిలో వేసి. అది ఎప్పుడు ఇదంతా ఎవరు మాటలా అది కాదు, ఆడే పైన లేదు. పెరుగుతో కూడా ఓకే, పెరుగు రెడీ స్టార్ట్. ఓకే, ఇదైతే ఇంకా సూపర్గా అయిపోతుంది. చాలు పొంగిపోతుంది మళ్ళీ. దహిపూరి వేసుకోవాలి, నాకు బాగా ఇష్టం. కొన్ని కారాలు కూడా వేసుకోవాలి, బాగుంటాయి. కారాలు వేస్తా, కారాలు ఉన్నాయి. ఎట్ట నూనె పెట్టిండా ఇక్కడ కారాలు ఉన్నాయి. ఉన్నాయి కారాలు, ఇవి వేస్తే ఇవి కూడా కొన్ని పైన వేస్తే బాగుంటాయి. పానీ అయితే అయిపోయింది. ఆ పక్క కారాలు కూడా ఏం చేసిన, ఇంకా బఠానీలు, ఆ పక్క ఈ ఉల్లగడ్డలు, పానీపూరి బుడ్డలు అయితే ఫ్యాన్ కింద పెట్టినాము. దీంట్లో హాజ్మూల పొడి వేస్తా, టేస్ట్ వస్తుంది అంతే. ఇంక ఈ రెడీ అయితే ఇవన్నీ రెడీ అయినాక మళ్ళీ ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగా పైన వేసుకోవడానికి. ఎందుకు మా చెల్లెలు ఏదో చెప్పింది, మా చెల్లెలు ఇంటికాడ ఒక పని చేయడు, 7 మటుకు వంటగదిలోకి వచ్చేసాడు. చెమటలు గారుతున్నాడు, చెమటలు తెలుస్తుంది మళ్ళా నీ కష్టం ఎలాంటిదో. నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను. మళ్ళా
దాని మొత్తం రికార్డ్ అయిందిలే, ఇంటికి వచ్చి నాకు చేస్తాడంట నీకు. చేస్తాలే రికార్డ్ అయింటాడు దీంట్లో, రికార్డ్ అయినా చూడు ప్రూఫ్. చేస్తాను. నేను అలసిపోతే మటుకు నేను చేయలేను, అలసిపోకుండా ఉంటే చేస్తాను. అయిపోయినాయి, ఇవి కూడా ఉడికిపోయినాయి. బఠానీ అయితే ఉడికినాయి. ఇది ఉల్లగడ్డ కూడా చిన్న దవరాలు బుడిగిలు పెట్టింది అన్నీ. ఆ బుడిగిలు ఎప్పుడు ఉడికేది, దీనికి బాగుండాలి ఫ్రీగా ఉల్లగడ్డ. కానీ ఆడవాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, మగవారు చేస్తున్నారు వంట. పానీపూరి వంట. పానీపూరికి ఇప్పుడు చూడు కారం, మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసినాం, కారం సరిపోలేదని. ఇప్పుడు చూడు కారం పెట్టున్నాను. ఇప్పుడు కూడా సరిపోలే కారం. అవి పచ్చిమిరపకాయలు తీ పచ్చిమిరపకాయలు, కానీ అవి పచ్చిమిరపకాయలు తెల్లగా ఉన్నాయి చూడ, తెల్లగా మిక్సీ కొట్టే లోపల తెల్లగా వచ్చినాయి. కారం ఉండవు అయ్యి. అదే అవి ఉంటాయి, నల్లవి ఉంటాయి సన్నగా, అవి తెచ్చుకోవాలి. భయంకరంగా కారం ఉంటాయి అయితే. నేనైతే అన్నీ రెడీ చేసిన, ఇంకా ఉల్లగడ్డ కోసం మసాలా అయితే రెడీ చేస్తాను. గొట్టం మావాడైతే కష్టపడి ఎర్రగడ్డలకు వచ్చినాడు. ఎర్రగడ్డలు కూడా నైస్గా కట్ చేశాను. నైస్గా కట్ చేసినాడు అంట. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ కష్టం కూడా. ఆయన కట్ చేస్తా ఉంటే నా కళ్ళల్లో మంట. కానీ ఏం బా, కానీ నీదే లేటు, ఇంకేద్దాం కడుపులోకి. ఆ ఉల్లగడ్డ రెడీ అయితే మసాలా కలిపేసినాం అనుకో, పానీపూరి మసాలా రెడీ. ఎందుకులే కానీ ఉల్లగడ్డ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో పసుపు పొడి వెయ్యి, ధనియాల పొడి వెయ్యి, ధనియాల పొడి వెయ్యి, వెయ్యా గంటి వెయ్యి, ఏదిడా గంటి వెయ్యి, వెయ్యి 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 సరిపోదు వెయ్యి. కారం పొడి వెయ్యి, గంటి ముంచెత్తో అది వెయ్యి, ఇంకో గంటి వెయ్యి. అమ్మ కారానికి ఇబ్బంది పడిపోరు. లేదు ఇంకొక రో వెయ్యి, సార్లే అయిపోయి. ఇంకా మసాలా, గరం మసాలా మూతలు రానే రావు, వెళ్ళిపోలేట. జాగ్రత్త. ఏంది పొడిలో తెలీదు, గరం మసాలా ఉంటుంది, చికెన్ మసాలా ఉంటుంది, రెండే ఉంటాయి ఇక్కడ. అంతే. ఇది మసాలా 2 గంటలు వేసాము దీంట్లో, సాల్ట్. ఇది కనిపిస్తే ఇదే మసాలా. ఇంకా సాల్ట్ వేసాము. వస్తున్నా బాగా మెత్తగా ఇట్ అయిపోవాలి. ఇది మసాలా ఉడకలేదండి, ఉడికిందా? అవి ఉడకలేదు. స్మెల్ సూపర్, స్మెల్లే సూపర్గా ఉంటే ఇంకా తింటే ఎట్టుంటుంది టేస్ట్. అబ్బా బాగుంది. నేను కూడా వెంకటగిరిలో మా ఇంట్లో ట్రై చేసి మా భార్యకి కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, చేపిస్తా, చేస్తా, రాసి పెట్టుకో ఇవన్నీ. ఖచ్చితంగా చేస్తా. కానీ చెమట ఎక్కువ పడేస్తుంది. ఏడు ఉబ్బా, అదే చెమట ఎక్కువ పడేస్తుంది. ఉబ్బా ఉడక చచ్చిపోతాం ఉడకకి. ఆడికి ఆ పక్క ఫ్యాన్ కూడా పెట్టుకున్నాం మేము, చిన్న ఫ్యాన్, గుడ్డి ఫ్యాన్ ఉంటే ఆఫ్ చేసినాం ఇప్పుడు. అంతే, మసాలా రెడీ అయిపోయింది. ఇంక ఎత్తుకొని కొడితే జమ్మని ఉంటుంది. ఇంకా ఈ కారం చూసాను ఇంక భయపడతారు వాళ్ళు, ఎర్రగా ఉన్నది. ఏం బాని బాధ ఏమే రాయలసీమ కారం, ఎర్రకారం కానీ కేసరి కదా, ఎత్తుకొని తిను. సో అన్నీ రెడీ చేసిన, ఎర్రగడ్డలు, గుగ్గుళ్ళు, పానీ, ఈడ పెరుగు, ఈ కారాలు. ఇదేమో ఎర్రగా ఉన్నది, ఏమవుతుందో. అప్పలి కానివ్వండి బే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టేస్ట్ ఎవరు టేస్ట్ అంటున్నారు చూద్దాం. వేడిగా చూద్దాం. నిన్న చేసిన టేస్ట్కి నా టేస్ట్కి ఏం చెప్తాను. గ్లాసులు తీసుకోలేదా? దాంట్లో కొద్దిగా కారం ఉంటుంది మనం వేసిన దాంట్లో. వీళ్ళకి కారం తినలేరు. నాది ఇట్లా, నేను ఇట్లా పెట్టుకుంటా. వస్తుందమ్మా. కారం అయితే ఉన్నది. ఆడ వీడియో కనబడుతుంది, ఇక్కడ చూపిస్తే అట్లా వీడియో కనబడుతుంది. తిను కారం ఉన్నది బో, కారం అయితే ఉన్నది లైట్గా. ఏమైంది? ఫోటో వీడియో ఎవరు వాళ్ళు? ఏం బా
అన్నా అన్నా ఒక 2 నిమిషాలు నమ్మ చేస్తానా 2 నిమిషాలు ఇది ఎర్రగా ఉన్నది కారం. నేను ఆడేసుకుని వేసుకున్నా 2-3 గంటలు 3 గంటలు పడినాయిలే. ఉల్లగడ్డలో కొంచెం పక్కన పెట్టింది చెప్పా. నాకు సెట్ అవుతుంది, వాళ్ళకి కుదరదు. చూద్దామమ్మా. నిరాశ అయిపోయింది. ముగ్గులు కారం ఒకటే కదా, ఇంకేం లేదు కదా. ఒక్కరో పెట్టాను ఎట్ట కూడా కవర్ చేయాలి. ఇలా పసేది చూద్దాం, వీళ్ళిద్దరు ఎంత చేస్తారు. తినండి ఎట్లా చెప్పండి. ఒక్కరో పెట్టినామా ఉల్లగడ్డ, మనకు సెట్ అయిపోతుంది. బాగుంది. మనకు సెట్ అయిపోతుంది, వీళ్ళకే ఏమే కారం ఉన్నది. అది ఉల్లగడ్డ మసాలా లేదు, కారం పొడి గరం మసాలా వేసి పిసుకుతారే అయ్యే ముద్ద అట్లుండదు. అట్లా చేసినాం మేము వెరైటీగా. ఆయన కలుపుతాంటేనే నాకు అర్థమైంది ఇదేంద్రం ఆయన ఈ కలర్లో ఉండదని. సరేలే ఎట్టో అడ్జస్ట్ చేసుకున్నాం. 3 గ్లాసులు 3 గంటలు మా ఆడికి పోయిన ఎమోషన్ తక్కువైనా పర్వాలే కానీ ఎక్కువ వేయకూడదు. కావాలంటే మళ్ళీ వేసుకుంది కదా. ఒక 4-5 ఎమోషన్ టాబ్లెట్లు తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. వచ్చేసాడు ఈడ, ఓ అమ్మా డిగ్ 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 డిస్కో పెట్టేశాడు రా. ఒత్తుడు డిస్కో పెట్టేశాడు, డిస్కో పెట్టేశాడు ఈడు, పెట్టేశాడు డిస్కో. ఈయన కొట్టాలి ఇప్పుడు కొడతా చూడు ఎట్ట పెట్టాడు నాయనా. ఏరా కనపరాలేదా నీకు కలిపేటప్పుడన్నా కూడా కనీసం? డోంట్ వరీ, అంత ఇది చేయాలి నువ్వు. వాడు వచ్చేసాడు ఈడ, కొడతాడు వచ్చేసాడు వచ్చేసాడు మళ్ళా మళ్ళీ వచ్చేస్తున్నాడు లైట్ డిస్కో వేస్తుంది. వీళ్ళకైతే నచ్చలబ్బా నా కారం. కొంచెం మనము నూనె వేసి వేయించుకున్నాం, పచ్చివాసన పోయి కారం పోతాం బాగా. చాలా అనిపిస్తుంది నాకు, చాలా అనిపిస్తుంది కారం. నాకేమో సెట్ అయింది మరి, నేనైతే తినేస్తా. మనం అది చేసుకున్నాం. తీసుకోమ్మా, ఒకటే పోసాను నేనా. ఒకసారి దైది ట్రై చేయాలి. గ్లాస్ పానీలే అదే వేసుకో బాగుంటాయి. దహిపూరిలో పానీ అవసరంలే, వేసుకో. ఏం అడిగి నువ్వా? కలిపి వేయదాన్ని. ఇది నా దహిపూరి, స్పెషల్ దహిపూరి అనమాట. కారం పెరుగుతుంది కానీ నేను పెరుగు కన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది. పెరుగుతో బాగుంటుంది కదా. పెరుగుతో బాగుంది అంటే కొద్దిగా కారము తక్కువ తెలుస్తుంది. పెరుగు వేసుకో, ఒక్కరో పానీ కూడా వేస్తుంది ఇంట్లో, టేస్ట్ బలం ఉన్నది బాబు. ఎట్ట కూడా అయిపోయి చేస్తాంలే. ఏం బా ఎట్టయినా అయిపోతాయి, తగ్గేదేలే, బతకనిచ్చేదిలే వీటిని. నువ్వునా నీకా అన్నా? నేను తినలేదు, నేను సరిగ్గా తినలేదని వాడు నవ్వుతున్నాడు బా. ఏ ఊడిపోయిందా? ఎత్తుకోబా ఇదో ఉల్లగడ్డ నూనెలో వేసి వేయించుకుంటుందంట, అప్పుడు టేస్ట్ మారుతుందంట, అంటే కారం చచ్చిపోతుందంట. నాకు మాత్రం ఒక రో పెట్టేసి నువ్వెంత ఎత్తుకోమంగా. బాలమే బాగుంది కారం అంతే, ఇది ఒకటే మసాలా. ఏంటి నిన్న బాగుంది, ఈరోజు బాగుంది. ఈరోజే బాగున్నది కానీ కారం, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. కారం ఒకటే. ఏందా ఫస్ట్ ఏమో బాగానే ఉంది, ఫస్ట్ ఒకటి ఎత్తుకున్నాం కాబట్టి. నేను ఇది పెట్టుకుంటా, ఆమెకు అది ఇచ్చేస్తా, ఆమె వేయించుకుంటుందండి. ఇదో ఎత్తుకోబా, ఇదో పెడతాడు. ఎట్టైనా లేపేదా లేకి. ఏం బా ఇప్పుడు ఓకేనా? అంతా పోయి నూనెలో వేయించుకొని వచ్చుకునింది. ఇప్పుడు బాగున్నదా? కారం పొడి ఒక్కటే కదా ఎక్కువైంది. నేనేమనుకున్నా అంటే ఎర్రగా ఉందేమో, అది కారం ఉండదేమో అని ఏమని చెప్పిన. 2 స్పూన్లకే అది ఎర్రగా అయిపోయింది, దానికి తగ్గట్టే కారం కూడా పడింది. ఏం చేయలేము, ఎన్ని ఒత్తగా కానీ చెప్పాలా రిమోట్లో. అబ్బా ఒకటి చాలండి. సో అది ఎట్ట కూడా
పానీపూరి అయితే ఈరోజు నా చేతుల మీదుగా తిన్నారు. మా అన్న కలవరిస్తాడా? మేమిద్దరం చేసినాం కదా బా మగవాళ్ళు. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, పానీపూరి బాగుంటుంది ఈ విధంగానే. కాకపోతే కారం పొడి మాత్రం తగ్గించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు లైక్ అను. డన్ చెప్పు. డన్ 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 చెప్పు. డన్. ఒకసారి చెప్పేది. బాయ్ బాయ్.